ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం జర్నలిస్టులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుకు పోయే దిశగా అడుగులేస్తుందని భావిస్తున్నాం. ఆ క్రమంలో వారికి కొంచెం వేగంగా అపరిష్కృత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే తరపు డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇటీవల ఛత్తీస్గఢ్ జర్నలిస్టుల మీద మన చింతూరు పోలీసులు అక్రమంగా కేసు బనాయించడం ఒక దారుణమైన సంఘటన. ఛత్తీస్గఢ్లోని కుంట ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అక్రమంగా జర్నలిస్టుల కారులో గంజాయి పెడితే దాని మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడున్న జర్నలిస్టుల రక్షణ చట్టానికి అనుగుణంగా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన చింతూరు సిఐ అక్కడ పోలీసుల మీద ఎలాంటి చర్య తీసుకోకపోవటం దురదృష్టకరం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. సోమవారం నాడు హోమ్ మినిస్టర్ డీజీపీ గారితో కలిసి మరోసారి మాట్లాడి ఆ విషయంలో న్యాయం చేయకపోతే చెలో పాడేరు కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజే చేపట్టబోతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక సందర్భాల్లో జర్నలిస్టులకు అనుకూలంగా చేసిన మాటలకు అనుగుణంగా చెప్పిన వాగ్దానాలకు అనుగుణంగా వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే ఉచిత ఇంటి స్థలంతో పాటు నిర్మాణ కార్యక్రమానికి ఒక ప్రణాళికను వెంటనే ప్రకటించాలని, ముఖ్యంగా ఆగిపోయిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వెలుగులో తీసుకొస్తూ యాక్సిడెంటల్ పాలసీ ఏదైతే ప్రమాద బీమా పథకం గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టి తర్వాత 2019 నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆపివేసిందో ఆ ప్రమాద బీమా పథకాన్ని ఇమ్మీడియట్ గా అమల్లో తీసుకురావాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే జర్నలిస్ట్ సంఘాలతోటి ఏపీడబ్ల్యూతోటి కూడా చర్చలు చేసి ఐఎన్పిఆర్ శాఖను అప్రమత్తం చేయాలని కోరుకుంటూ, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖలో గతంలో జరిగిన అక్రమాలు అవినీతి వ్యవహారం మీద కూడా ఖచ్చితమైన నిఖార్సైన విచారణని ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే జర్నలిస్టు విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల విషయంలో కానీ లేకపోతే పోలీసులపై క్యాంపైపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నాం. అలాగే ఏపీడబ్ల్యూఏ చెలో పార్టీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి సంఘీభావం